అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాగి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఎగ్ ఫ్రై ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ఇది చపాతీ పైన సూపర్గా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. అందుకోసం నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి, 2 మీడియం సైజులో ఉండే టమాటోస్ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, 2 చిన్నవి ఆనియన్స్ తీసుకున్నానండి, అండ్ ఇంకా 4 to 5 మిరపకాయలు తీసుకున్నాను, కొంచెం అంతా కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు తీసుకున్నవన్నీ ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు యాడ్ చేస్తున్నాను, తర్వాత జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు యాడ్ చేసేస్తున్నానండి. మిరపకాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నానండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత చిటికెడంతా పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసుకొని టమాటోస్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసేసి టమాటోస్ అనేవి బాగా మగ్గించుకోండి. ఇప్పుడు లిడ్ అనేది ఓపెన్ చేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఎగ్స్ అనేది యాడ్ చేసేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అన్ని 6 ఎగ్స్ నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసేసుకొని దీని లిడ్ అనేది 2 minutes క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు లిడ్ అనేది ఓపెన్ చేసేసి స్లోగా కింద నుంచి పైకి అలా స్లోగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత గుడ్లు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసేసుకోండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే గుడ్లు అనేవి అడుగంటకుండా ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పొడి పొడిగా వచ్చేలా గుడ్లు అనేవి కుక్ చేసేసుకోండి. మనకు ఇది ఫైనల్గా కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది ఈ గుడ్ల నుంచి సపరేట్ అవుతుందండి, లైట్గా మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఆయిల్ అనేది ఈ గుడ్ల నుంచి సపరేట్ అవుతుంది. అలా అయిందంటే ఇది బాగా కుక్ అయిపోయినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే మనం వేడి వేడి చపాతీలోకి ఈ ఎగ్ ఫ్రై అనేది సర్వ్ చేసుకుందామండి. నిజంగా చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. డెఫినెట్గా వాళ్ళకైనా చేసి పెట్టండి. అంతేనండి, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.